చదువుకున్న నా మాటను ఎలాగూ లెక్క చేయలేదు. కనీసం చనిపోయిన నాన్నగారి మాటకైనా విలువ ఇవ్వాలి కదా. అంతా తన ఇష్టమైపోయింది. పెద్దవాళ్ళ గౌరవాన్ని బూడిదలో కలిపింది. నేనే తప్పు చేయలేదన్నయ్య. అవును, ఆ అర్జునే చాలా తప్పులు చేశాడు, ఎన్నో మోసాలు చేశాడు. వాడెప్పుడో ఏదో చేశాడని ఇప్పుడు మీరు... శేఖర్, జరిగిందేదో జరిగిపోయింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఆ శ్రీ మహాలక్ష్మి విష్ణువులతో సమానం. పెద్దవాడిగా వారికి దీవెనలివ్వాలి తప్ప శాపనార్థాలు పెట్టకూడదు. దీవులనే కర్మమ్మా, హారతలు కూడా ఇవ్వండి. అవునరా, మర్చిపోయాను. సమయానికి గుర్తు చేశావు. సుకన్య, అపర్ణకి ఆర్యకి హారతివ్వమ్మా. సరే అత్తయ్య. రండి. నీకు హారతివ్వడం కాదే, నీ జీవితానికి హారతిస్తాను. నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఎలా ఉంటావో చూస్తాను. నీ ఆనందాన్ని హారతి కర్పూరంలా కాల్చేస్తాను. అమ్మా సుకన్య, త్వరగా వచ్చి హారతివ్వమ్మా. అమ్మా అపర్ణ, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండమ్మా. కుడికాలంటే రైట్ లెగ్గే కదా. రైట్ రైట్. ఆగండి. ఏ పెళ్లి చేసుకుని వచ్చారు కదా, పేర్లు చెప్పకుండా లోపలికి ఎలా వస్తారు? ఇప్పుడు అవన్నీ అవసరమా? వాళ్ళే దాని బప్పు. స్నేహ సమయానికి గుర్తు చేసింది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు గడప దగ్గర పేర్లు చెప్పడం ఆచారం. థ్యాంక్ యూ స్నేహ. థ్యాంక్స్ కాదు, పేర్లు చెప్పండి. చెప్పేస్తాను. నేను ఆర్య, మా ఆవిడ అపర్ణ పెళ్లి చేసుకుని వచ్చాం. బాగా చెప్పాను అపర్ణ. కుడికాలంటే రైట్ లెగ్గే కదా. రైట్ రైట్. ఆగండి. ఏ పెళ్లి చేసుకుని వచ్చారు కదా, పేర్లు చెప్పకుండా లోపలికి ఎలా వస్తారు? ఇప్పుడు అవన్నీ అవసరమా? వాళ్ళే దాని బప్పు. స్నేహ సమయానికి గుర్తు చేసింది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు గడప దగ్గర పేర్లు చెప్పడం ఆచారం. థ్యాంక్ యూ స్నేహ. థ్యాంక్స్ కాదు, పేర్లు చెప్పండి. చెప్పేస్తాను. నేను ఆర్య, మా ఆవిడ అపర్ణ పెళ్లి చేసుకుని వచ్చాం. బాగా చెప్పాను అపర్ణ. ఇప్పుడు నువ్వు చెప్పక్క. చెప్పప్పు. మా అక్క సిగ్గుపడుతున్నట్టుంది. సరే, లోపలికి రండి. ఏంటి అదేలా కుదురుతుంది? అపర్ణ పేరు చెప్పాల్సిందే. చెప్పు అపర్ణ, బాగుంటదా అందరి ముందు. చెప్పు. తను సిగ్గుపడుతుంది కదా, వచ్చేయండి. సిగ్గు తనకేనా? మాకు ఉంది. ఆ మాటకొస్తే అపర్ణ కన్నా నాకే ఎక్కువ సిగ్గు. మరి నేను చెప్పలేదా? తను చెప్పాలి అంతే. తెంగరోడు అనుకున్నాను గాని నా మనోడు గట్టోడే. తప్పేటట్లేదక్క, చెప్పే. చెప్పమ్మా. చెప్పప్పు.
ఆర్య వచ్చాం. హే అక్క చెప్పేసింది. చెప్పింది కదా, పదండి. ఎక్కడికి వచ్చేది? ఆగండి. అదేంటి బావా, అక్క చెప్పింది కదా. ఏం చెప్పింది? అదే నువ్వు తను వచ్చామని చెప్పింది కదా. ఆర్య నేను వచ్చావంటే ఎవరు? ఆర్య తనకి ఎవరు? ఫ్రెండా, రిలేటివా, లవ్వరా, ఎనిమినా? ఎవరు? క్లారిటీ ఉండాలి కదా. ఏం నాయుడు బావా చెప్పు. అపర్ణ చెప్పు, పర్లేదు చెప్పు. అవసరమా? ఆచారం. చెప్పాపర్ణ, అల్లుడు గారు ముచ్చట పడుతున్నారు కదా. చెప్పప్పు చెప్పు. నేను మా ఆయన ఆర్య వచ్చాం. చాలా ఇంకేమైనా కావాలా? చాలు. పర్లేదు బావా, ఇంకొకసారి చెప్పించుకో. నీకు ఈ సిచ్యువేషన్ తెలియడం లేదు స్నేహ. ముందు చూపు కాదు, అప్పుడప్పుడు కింద చూపు కూడా ఉండాలి. నీకు సిగ్గు ఎక్కువని తెలుసు కానీ స్ట్రెంగ్త్ కూడా బాగా ఎక్కువని ఇప్పుడే తెలిసింది. తెలిసింది కదా, వెళ్దామా? కుడికాలు ముందు పెట్టిరా అమ్మా. రామ్మా. అపర్ణ రా, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుందాం. ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి బాబు. అపర్ణ, మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం అవును, తీసుకుంటామా? ముందు అంకుల్ ఆశీర్వాదం తీసుకుందాం పద. మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య గారు. చెల్లెలి పెళ్లి కోసం తప్పక చేస్తున్నాను నాన్న. నా ఈ ప్రయత్నాన్ని మన్నించి నా వెన్నంటే ఉండి నన్ను నడిపించండి నాన్న. చచ్చిన వారి దీవెనలతో ఎలా సంతోషంగా బతుకుతారే? బతుకనిస్తానా? మావయ్య గారు మన మధ్య లేకపోయినా మనతోనే ఉంటారు అప్పు. మన జంటను చూసి సంతోషిస్తూ ఉంటారు. పద, మా బామ్మ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లండి. లేవండి, లేవండమ్మా. బామ్మ, నువ్వు వట్టి పిసిని కొట్టువే. మరి 100 ఏళ్ళు చెప్పకపోతే 2, 3, 4, 500 ఏళ్ళు చెప్పచ్చు కదే. నా ఆయుష్ కూడా పోసుకొని హాయిగా ఉండండిరా. అబ్బా, అక్కడేదో ఆయుష్ నీ అకౌంట్లో చాలా ఉన్నట్టు. అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుందాం. చల్లగా ఉండండి. అమ్మా అపర్ణ, అన్నయ్య వదినల ఆశీర్వచనం కూడా తీసుకోండి. నువ్వేంటి ఇంకా స్టార్ట్ చేయలేదు? పోయక్క. అపర్ణ పోయి ఇదిగా మన ప్లేట్ కన్నా ముందు వాళ్ళ ప్లేట్ ఖాళీ అయిపోయింది అనుకో, వాళ్ళే గెలిచినట్టు మనం ఓడిపోయినట్టు. మా అక్క ఓడిపోవడం ఏంటి? నెవర్. అక్క కమాన్ స్టార్ట్ చేయక్క. అక్క ఏమైందక్క నీకు? కమాన్ అక్క.